ఒరే నువ్వు కాదురా కొనుక్కున్నావు ట్యాగ్ తీయచ్చు కదరా. నేను తీసా కావాలని దాన్ని ఏదో అన్నాడు తిట్టాడు నన్ను ఇప్పుడు బట్టే వాజిగాడు. వీడరా ఇంకా ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం. సాయిగాడు ఇప్పుడు మెసేజ్ చేశాడు స్టార్టెడ్ అని. సో మనమైతే ఈరోజు రైడ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. రైడ్ వచ్చేసి చిన్న రైడే, జస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్లా అనుకోండి. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని. బేసిక్గా 2 ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటాయి మనకి. ఐ మీన్ మ్యాప్స్లో అట్లా కన్ఫ్యూజన్ ఉంది. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్. ఒకటి వచ్చేసి మనకి తెలంగాణ ఐ మీన్ జహీరాబాద్ అటు సైడ్ ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఏపీ సైడ్ ఉంది, గుంటూరు డిస్ట్రిక్ట్లో. సో మనం వెళ్ళేది ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ సైడ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. స్టార్ట్ అయ్యాం. సో స్టార్ట్ అవ్వగానే బండిలో ఎంత సౌండ్ వచ్చింది ఏంటో అర్థం కావట్లేదు. లైక్ ముందుకు మూవ్ చేస్తుంటే సౌండ్ వస్తుంది. అది బైక్ ఏమి ఇవ్వకపోతే చాలా నాకు మోస్ట్లీ ఏమీ కాదు అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. సో రైడ్కి వచ్చేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. అంటే నాది మా ఫ్రెండ్ది ఆఫీస్ పక్కనే ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ మీటింగ్ పాయింట్ ఉంది, అక్కడ కలిసి అక్కడి నుంచి వీ విల్ స్టార్ట్ అవర్ జర్నీ. మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ జస్ట్ అంత హెవీ ఏం కాదు, 192 కిలోమీటర్స్ రేంజ్లో ఉందన్నమాట. వెల్కమ్ టు ద బీస్ట్ ఇన్ టెరైన్ పీపుల్, దిస్ ఈస్ యువర్ బీస్ట్. సో ప్రస్తుతానికి మనం ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసాం. ఈరోజు సండే అండ్ టుడే డేట్ ఎంతరా 25th. సో 25th ఆఫ్ జాన్ కదా, 2026. సో ఈరోజు రైడ్ ఏంటిదంటే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం బేసిక్గా రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఎత్తిపోతల ఈజ్ లైక్ 192 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. 192 కిలోమీటర్స్. సో పొద్దున్న 6 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ మా వాడు పెద్ద పని చేసి పెట్టాడు. ఏం చేసావురా? చెప్పురా. అలాంటివన్నీ అన్నీ చెప్పకూడదు. ఏం చేసావు చెప్పు. అని ఏం చేసా, పెట్రోల్ కొట్టించాను ఫస్ట్. ఎప్పుడు? ఇప్పుడే జస్ట్ నౌ. చెప్పారా నిన్న? నువ్వేం చేసావురా? ఈరోజు పడుకున్నా. మా వాడికి బేసిక్గా సిగ్గలేదు, అస్సలు చెప్తారా, బేసిక్గా సిగ్గలేదు మా వాడికి. అండ్ ఇట్స్ షోయింగ్ 4 hours 18 minutes. ఓకే, 189 kilometers. ఇక్కడ నుంచి 189 kilometers అంటే ఎంతసేపు పడుతుంది మనకు? 4 hours, 4 గంటలు మెల్లగా కొట్టుకుంటా. అంత ఆవేశం ఏం లేదు ఈరోజు. రేపు ఎట్లాగో హాలిడే మనకి, చిల్లుగా ప్రశాంతంగా అలా వెళ్ళి వస్తే సెట్. మనకి ఇంటర్కామ్స్ ఫిక్స్ చేయాలి మనం ఫస్ట్. ఇంటర్కామ్స్ ఫిక్స్ చేసుకొని వీ విల్ స్టార్ట్ ద రైడ్ అండ్ సీ యూ గైజ్ బ్యాక్ ఆన్ ద హెల్మెట్. ఇట్ ఈస్ షోయింగ్ 4 hours 6 minutes. అరే పైకి ఎక్కాలా? కింద నుంచే ఫ్లైఓవర్ ఎక్కువ. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, చిన్న కన్ఫ్యూజన్. సో డిస్టెన్స్ వచ్చేసి 188 kilometers నావు అండ్ టైం వచ్చేసి 4 hours 5 minutes. మా వాడు నేను ఇంటర్కామ్లో కనెక్ట్ అయ్యి కూర్చున్నాం. ఒరే నువ్వు ఒకసారి హాయ్ చెప్తే చెప్పు, వినిపిస్తావు. ఒరే ఉన్నావా? హాయ్ చెప్తే చెప్పు, వినిపిస్తావు. సో ఈరోజు రథసప్తమి. బై ద వే, రథసప్తమి అంటే బేసిక్గా ఈరోజు నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. బేసిక్గా హౌ డూ యూ కాల్ ఇట్, సూర్యుడు రథం మీద నుంచి స్టార్ట్ చేస్తారంటారు. యాక్చువల్గా రైడ్ ప్లాన్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ గారు చెప్పాడు అనమాట, ఒకసారి ముందుకు రారా, నువ్వు ముందుకు రా. ఇగో ఈడే ఏమన్నాడంటే, ఒరే మరి రథసప్తమి ఫెస్టివల్ కదరా, ఆ రోజు బయట వెళ్దారా అంటే, సూర్యుడు రథం మీద స్టార్ట్ చేస్తున్నాడు, మనం కూడా మన రథాలు స్టార్ట్ చేద్దాంరా అన్నాను. ఏ సూర్య భగవాన్, ఈడెవడో కొట్టేస్తున్నాడు. అయ్యో అన్నా, నువ్వు రైడర్ అన్నా.
ఈడు ఇంకా పెద్ద రైడరు. అమ్మా ఒరే నువ్వు కాదురా కొనుక్కున్నావు, ట్యాగ్ తీయచ్చు కదరా. నేను తీసా కావాలని దాన్ని. ఓకే ఒరే 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 ఆగరా, ఒక 2 నిమిషాలు ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసినారా, ఎందుకురా ఇట్లా తయారైనావు. వెళ్దాం. మా వాడు ఇంకోసారి తయారయ్యాడు హూలిగన్ లాగా. అటు చూడండి, అటు చూడు అటు చూడు అటు చూడు ఎలా ముంగి నడుపుతున్నాడు. కమాన్ సాయిరామ్, కమాన్, యూ కెన్ డూ ఇట్, కమాన్. జై మహేష్మతి. ఐఎమ్ హ్యావింగ్ ఫన్ రైట్ నౌ. ఇది బాగుంది, నాకు నచ్చింది యాక్చువల్గా. ఓ మా ఆవిడ వెళ్ళే స్పీడ్కి నా చెవులు పటపట పటపట పగిలిపోతున్నాయి. రే మెల్లగెళ్ళరా రే, నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందని నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకు, దరికేస్తా. చెవులు ఎరిగిపోతున్నాయి ఇక్కడ లోపల నాకు. అంటే దట్ ఈస్ వన్ మోర్. అరే వీడరా 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 ఇగో వీడే 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 సడన్గా తిప్పినాడు. అరే లిటరల్లీ వెళ్తున్నా సడన్గా కొట్టాడ్రా కట్టు. నా ఎట్లా మండాలంటే అట్లా మండింది నా కొడుకు పైన. ఓ సారీ. ఎక్కడికి వచ్చాం? ఇబ్రాహీంపట్నం నుంచి దేర్ ఈజ్ అ స్ట్రైట్ ప్యాచ్ ఆఫ్ 65 కిలోమీటర్స్. సో ఆ 65 కిలోమీటర్స్ ఇప్పుడు ఇంకొక 8 కిలోమీటర్లలో అది అయిపోతుంది అనమాట. సో ఫ్రమ్ దేర్ ఐ థింక్ ద సీనిక్ రూట్స్ విల్ బీ స్టార్టెడ్. చూడాలి ఎట్లా ఉంటుందో. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. నేనైతే మంచిగా 80, 90, 100, 80, 90, 100 ఈ మూడింటి మధ్యలో తిరుగుతున్నాను అనమాట. నేను మంచిగా క్రూజ్ చేసుకుంటా పోతున్నా నేను. యాక్చువల్లీ మై బైక్ ఈజ్ యాక్చువల్లీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ గుడ్ స్పీడ్స్, గుడ్ మైలేజ్, వెరీ గుడ్ మైలేజ్ యాక్చువల్లీ. సాయిగాడికి వినిపిస్తుందో లేదో తెలియదు కానీ వాడి బండి కంటే నా బండి మైలేజ్ మంచిగా ఇస్తుంది. ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే విండ్ బ్లాస్ట్ అమ్మా. ఓ మామూలుగా లేదు విండ్ బ్లాస్ట్ అయితే. నెక్స్ట్ బండి ఏదైనా తీసుకుంటే ఇన్ కేస్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ ఐ హ్యావ్ అ బిగ్ విండ్ షీల్డ్. నెక్స్ట్ బండికి మా సాయిగాడు కానీ వాడి సాయిగాడి కంపెనీ కానీ ఏమైనా స్పాన్సర్ చేసి ఓ BMW F900 కొనిస్తే మంచిగా వ్లాగులు చేసుకుంటా అంటున్నా. ఇది చిన్న కోరికరా, చిన్న కోరిక, నాకు చిన్న కోరిక అది. అది కూడా తీర్చలేవురా నువ్వు, ఎందుకురా? ఏదో అన్నాడు, తిట్టాడు నన్ను ఇప్పుడు బట్టే భాషగాడు. బేసిక్గా మా సాయి గడిది నాది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం రైడింగ్ ఆఫ్టర్ వీ గాట్ అవర్ బైక్స్. మావాడు ఇంత మంచి రైడర్ అని నాకు తెలీదు. హీ ఈస్ డూయింగ్ ప్రెటీ గుడ్ యాక్చువల్లీ, ప్రెటీ గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. కానిస్టేబుల్ హెడ్. అరే 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 ఇటు చూడరా, బండిని చూడరా, నిన్ను కాదురా కానిస్టేబుల్ రా. ఇది బండి ఎవడో గమనించట్లేదా ఏంటి? మీ పరిస్థితి ఏంటి? వీడు చూడు ఫోన్ మాట్లాడుకుంటూ తిప్పేస్తున్నాడు బండి. మేబీ ఐఎమ్ డ్రైవింగ్ ఫాస్ట్ సో దట్ ఐఎమ్ నాట్ విజిబుల్. అబ్బా మావాడు మళ్ళీ పెద్దగా కొట్టాడు నన్ను, చిన్నగా కాదు. మావాడు కొట్టేవన్నీ ఇంతే ఉంటాయి నాకు. నాగార్జున సాగర్ 50 కిలోమీటర్స్ అహెడ్. నాగార్జున సాగర్ దాటి వెళ్తున్నామా మనం? ఏయ్ కోదాడ 121 కిలోమీటర్స్ అంటారా, వెళ్ళొచ్చేద్దాంగా. అరే నువ్వు ఆగరా, నీకు నెక్స్ట్ లెవెల్ ఉందిరా ఆ ఫొటోస్కి. నేను నా ఫోటో తీసేదా? వ్యూ అయితే చాలా బాగుంది. కొంచెం ఎండ తగ్గితే ఇంకా బాగుంటుంది. మనం వచ్చిందే ఎండాకాలంలో, ఎండ తగ్గడం అంటే కష్టమే కదా. సాయి గారు మీ ఒపీనియన్ ఎలా ఉంది? మోస్ట్లీ ద వెస్ట్ సైడ్, వెస్ట్ ఈజ్ దట్ సైడ్.
సో నీకు ఇటువైపు నుంచి యాంగిల్ బాగా వస్తుంది ఫొటోస్కి అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఎలా ఉందంటారు? The view is pretty great. Exactly. Except for the pole, you can just ignore this. So, except for this, the view is pretty good actually. If you come in a monsoon, yeah. If you come in a monsoon, basically, monsoons will be next level. Like everything will be in a lush green. So yes, this is a pretty good place. సాయి గారు, మరి మన తక్షణ కర్తవ్యం లంచ్ తప్పదంటారా? ఇయ్యా, ఆకలి చంపుతుందంటారా? నీ దగ్గరనే ఉంది ఏదో మాతా సరోవర్ రెస్టారెంట్ అంట, లెట్స్ ట్రై దట్. అదొకటి ఆకలి నిజంగా చంపుతుంది. టైం ఎంత అయింది? 2:55. సో ఆబ్వియస్గా 3 గంటలకి, లేకపోతే ఆడు కూడా ఎత్తేస్తాడేమో లంచ్. దొరకకపోతే చచ్చి ఊరుకుంటావు ఈరోజు. నైట్ టైం రైడ్స్ అంట నాకు సెట్ కావరా, నేను కష్టం. లెట్స్ అన్లీష్ ద బీస్ట్. బఫెలోస్ హెడ్. నీకు బాగా బలిసిపోయిందిరా, నీకు మామూలుగా తెలుసా? ఎంత నా బండి నల్లగా ఉంటే బర్రెల మధ్యలో కలిపేస్తావురా నువ్వు? కాదు, ఎంత నా బండి నల్లగా ఉంటే బర్రెల మధ్యలో కలిపేస్తావురా నన్ను? నువ్వు ఊరవతల కూర్చున్నావు, మరి ఎట్ట అనిపించిద్ది? సన్సెట్ అమ్మా. అరే సన్సెట్ లోపు వాటర్ ఫాల్స్ దగ్గర ఉండాలి అబ్బాయి. దా 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 లగెత్తావు. అరే బండి సౌండ్ వస్తుందిరా నిజంగానే. ఏం చేద్దామేందిరా? సో జనాలు, if you're coming to Atipotala waterfalls, do not follow the maps after some time, but because biscuit చేస్తుంది మిమ్మల్ని. సో just go with this local villagers అడగండి, so that they can guide you where to go and from where to go. ఓకే. ఏందిరా ఇది? అనామశం అమానుషం. ఇక్కడే ఆపాల్సింది. లెఫ్ట్ అనుకుంటా. ఐ థింక్ సో. లెఫ్ట్ సార్. ఎస్ సార్, ఐఎమ్ రైట్. యూ హ్యావ్ టు గో టు లెఫ్ట్ అండ్ స్టాప్. ఓకే. జై మహిష్మతి.